హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిఖిత కుప్పిల. అండ్ ఈ వీడియో అయితే చాలా న్యాచురల్గా ఉండిద్ది. ఒకసారి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎక్కడా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఈ వీడియోలో. ఫర్ ది ఫస్ట్ టైం చాలా న్యాచురల్గా అప్లోడ్ చేశాను అనమాట. ఎట్లా ఉన్నది అట్లానే నాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉండింది వీడియో. ఇట్లా వ్లాగింగ్ చేసేటప్పుడు షైగా ఫీల్ అయ్యాను కానీ బట్ నేను ఇవన్నీ ఒకసారి రీకాల్ చేసుకుంటుంటే చాలా మెమొరబుల్గా ఉన్నాయి. సో మీతో షేర్ చేసుకుందామని అప్డేట్ చేస్తున్నాను అనమాట. కంటిన్యూ అవుతుంది. ఇవాళ మా హస్బెండ్ బర్త్డే, సో అందుకని అయితే ఈ ఎకో పార్క్కి తీసుకొచ్చారనమాట. మా అదృష్టం ఏంటంటే 45 మినిట్సే ఉంది ఇది క్లోజ్ చేయడానికి. సో అయినా పర్లేదు అని చెప్పి టికెట్లు తీసుకొని వచ్చేసాము. ఇంకా హడావుడిగా హరీబరీగా ఆడుకోవాల్సి వస్తుంది, మనశ్శాంతి లేదనమాట. ఇదిగోండి మా పిల్లలు ఎవరు బిజీ ఇదిలో వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తాం ఒక్కోసారి అంతే. ఇంకెలాగో ఫుల్గా ఉండింది స్టమక్ కూడా. సో ఏం తెచ్చుకోలే స్నాక్స్, ఓన్లీ వాటర్ బాటిల్ ఒకటే క్యారీ చేసాం ఇంటి దగ్గర నుంచి, కూలింగ్ వాటర్. సో మా హస్బెండ్ వర్కౌట్ చేసి అలసిపోయారంట. ఆయన తీసుకురమ్మన్నారని తీసుకొస్తున్న వాటర్ బాటిల్. ఏడి ఏ బావేడ్రా యశ్వంత్ ఏయ్ బావేడి. ఒక్క నిమిషంలో మనిషి కనిపించపోయేసరికి కంగారు వచ్చేసింది అనమాట. యాక్చువల్గా అడవిలా ఉండింది చుట్టూరు. కష్టపడాలి, వ్లాగింగ్ చేస్తున్నాం. కాలక్షేపం చేస్తున్నావా? చెయ్యి వర్కౌట్. చెయ్యి. ఉన్నవన్నీ ట్రై చేసేస్తున్నారు మా వాళ్ళు. కన్న పెరిగిందా? పెరిగింది. ఎకో పార్క్ రెండు కాదు, ఒకటే చెయ్యాలి. మామూలుగా 5:10 ఆడ అలాగే అంటాడు, ఇస్తాడు. అదిగో విశ్రాంతి స్థలం అంట ఈ హట్. ఆడి వచ్చి కాసేపు అట్లా కూర్చోడానికి. టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా వనభోజనాలు అలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ. అదే స్పాట్ బాగుంది, చక్కగా కూర్చొని తినొచ్చు వండుకొని. పదా 5 దాకా వెళ్ళొచ్చేద్దాం ఊరికే అలా టైంపాస్. ఈ కార్తీక మాసంలో వనభోజనాలకు వస్తారు కదా, ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. నడవడానికి బద్ధకమా?
కాసేపు పీస్ఫుల్గా అట్లా లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్కి రావచ్చు. విజయవాడలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఎకో ఫ్రెండ్లీ పార్క్. ఇంట్లో కూర్చోకూడదా అంటారేమో, ఇంత ఆక్సిజన్ ఎక్కడ దొరికిద్ది చెప్పండి? ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇంత గ్రీనరీ ఎక్కడ దొరికిద్ది? ఇంట్లో దొరకదు కదా. చక్కగా పిల్లల్ని తీసుకొని వచ్చామంటే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. వెళ్ళి అక్కడే కూర్చోవాలా, ఇంట్లో కూర్చోకూడదా అనుకుంటారేమో. ఇక్కడ కూర్చొని చక్కగా ఈ గ్రీనరీని ఆస్వాదించవచ్చు. ఎటు చూసినా గ్రీనీగా ఉంది, మొత్తం చెట్లే, ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్. ఇంకా పిల్లలకు కూడా పిక్నిక్ తీసుకెళ్ళినట్టే ఉండిద్ది. మ్యాక్స్ కార్తీక మాసంలో వనభోజనాలు ప్లాన్ చేసుకుంటారు కదా, ఇక్కడికి రావచ్చు నాకు తెలిసి. మామిడి తోటల్లో వాటిలో ఇట్లాంటివి ఏమీ ఉండవు కదా, ఇలాంటి ప్లేథింగ్స్ ఏమీ ఉండవు కదా మామిడి తోటల్లో వాటిల్లో. అదే ఇక్కడ అనుకో, చెట్లు ఉన్నాయి, గ్రీనరీ ఉంది, ప్లే ఐటమ్స్ ఉన్నాయి, వర్కౌట్లు కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఎకో పార్క్ తాడేపల్లి కదా, అంబాపురం వెళ్ళే రోడ్డు తాడేపల్లి. ఇది సెకండ్ టైం మేము రావడం. బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. నేనైతే లైక్ చేస్తాను, చాలామందికి సజెస్ట్ చేస్తాను కూడా. వచ్చేయండి తొందరగా. ఎలా కట్ చేసుకుంటారు? పెద్ద కోతులు నా ఎదురే ఉన్నాయి, ఇంకా చిన్న కోతులు చూసి నేను ఎందుకు భయపడాలి చెప్పు? తగిలిద్దమ్మో మాకు. పావుదొక్క 6 అయింది గాయస్, ఇంకా అయిపోయింది, వెళ్ళిపోతున్నాం మేము. మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, పదండి. వినుపా, వెళ్ళిపోతున్నా డాడీ, చెప్పులు ఎక్కడ నేను చూసుకో. గాయత్రి రా, టైమ్ ఈజ్ ఓవర్. వెళ్ళిపోయారు వాళ్ళు, రండి. చెప్పులు చెప్పులు దిగు 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 దిగు. హాయ్, దిగాలి, స్పీడ్గా రండి, తిట్టించుకుంటారు. ఫ్లాష్ అమ్మో. సరే దిగమ్మా, స్పీడ్గా దిగరు. విన్ను అయిపోయింది గాయస్, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. 6 అవుతుంది టైము. వింటర్ సీజన్ కదా, చాలా తొందరగా చీకటి పడిపోయింది. ఆడుకునేదానికి 5:47 అయింది. సరే బాయ్. ఎంత చీకటిగా ఉందో చూడు. చెట్ల వల్ల పైన చూడు అసలు ఆకాశం, చెట్ల వల్ల మూసుకు. అట్లా అయితే డే కంప్లీట్ అయిందనమాట. ఇంకా ఏం చేస్తాము, కొద్దిగా ఎర్లీగా వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మా వాళ్ళు. బట్ ఓకే, టైం హోగే, వెళ్ళిపోతుంది. బాయ్. రోడ్డు మీదకి వెళ్ళకు. ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ 2 నెలలకు వస్తామేమో. ఇంక ఇదండి వీడియో అయితే. ఇట్లా అయితే ఎంజాయ్ చేసాము, మీతో కూడా న్యాచురల్గా షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయవాడలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు అనమాట ఈ పార్క్, బడ్జెట్ ఫ్రెండ్లీ పార్క్. బాయ్.